మూవీస్ లో యాక్ట్ చేయాలి అని తను అనుకుంది. తను ఇండస్ట్రీలో నేమ్ ఫేమ్ సంపాదించి ఒక పెద్ద స్టార్ అవ్వాలని ఆశపడింది. యాజ్ పర్ రూమర్స్ తను తన కెరియర్ను వదిలేసి ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని తను అనుకోలేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఆడియో ప్రకారం రష్మిక మదర్ రష్మిక అండ్ రక్షిత్ శెట్టి మధ్యలో పెళ్లికి ముందే చాలా ఫైట్స్ వచ్చాయని, స్పెషల్లీ రక్షిత్ సైడ్ నుంచి కొన్ని డిమాండ్స్ అండ్ రక్షిత్ మదర్ నుండి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయని చెప్పారు. రక్షిత్ ఎప్పుడు రష్మికని కంట్రోల్ చేయడానికి ట్రై చేసేవాడని, దాని వల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయని, గీతా గోవిందం సినిమా రిలీజ్ అయ్యాక రష్మిక పాపులారిటీ చాలా ఎక్కువ అయింది అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి తన కెరియర్ మల్టిపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఆ ఆడియోలో చెప్పిన క్లెయిమ్స్ ప్రకారం రక్షిత్ కి ఈ సడన్ గ్రోత్ అస్సలు నచ్చలేదని, సుమా మందన చెప్పిన దాని ప్రకారం రష్మిక సక్సెస్ అండ్ ఇండస్ట్రీలో వస్తున్న ఆపర్చునిటీస్ వల్ల రక్షిత్ శెట్టి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు అని. ఆమె ఇంకో డీటెయిల్ కూడా మెన్షన్ చేశారు దట్ గీతా గోవిందం మూవీ రిలీజ్ అయ్యాక స్పెషల్లీ దాంట్లో కిస్సింగ్ సీన్ వల్ల రక్షిత్ శెట్టి చాలా పొసెసివ్ గా బిహేవ్ చేసి రష్మిక వేరే బిగ్ యాక్టర్స్ తో యాక్ట్ చేయడం అతనికి అస్సలు నచ్చలేదని క్లెయిమ్ చేసింది. ఆడియోలో మెన్షన్ చేసిన మోస్ట్ సీరియస్ అలిగేషన్ ఏంటి అంటే రష్మికకి యాక్టింగ్ వదిలించేసి ఆమెని పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చోబెట్టాలి అని ప్లాన్ వేశారు అని. రష్మిక షూట్ చేస్తున్నప్పుడు నైట్ 2 AM కి వర్క్ ఫినిష్ అవుతే తనని హైదరాబాద్ నుంచి బెంగళూరు కి కార్ లో ట్రావెల్ చేయాలి అని రక్షిత్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ మేనేజర్ తనని ఇన్సిస్ట్ చేశారు అని కూడా స్పెసిఫై చేసింది. నైట్ 2 o'clock కి బయలుదేరి వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరు కి రక్షిత్ శెట్టిని కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కి తిరిగి షూటింగ్ కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అని చెప్పింది. సుమన్ మందన ప్రకారం రష్మికకి గీతా గోవిందం సినిమా ఆఫర్ వచ్చినప్పుడు రక్షిత్ శెట్టి అండ్ అతని దగ్గర అంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మదర్ కొంతమంది ఆమెని రష్మికని ప్రెషర్ చేసి తను ఇంకా మూవీస్ లో యాక్ట్ చేయను అని ట్వీట్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని ప్రెషర్ చేశారంట. ఇన్ కేస్ ఇది నిజమైతే గనక రష్మిక కెరియర్ యాక్టింగ్ చాలా ఎర్లీ స్టేజ్ లోనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. ఆడియోలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా మెన్షన్ చేసింది దట్ గీతా గోవిందం సినిమాలో ఉన్న కిస్సింగ్ సీన్ ఆన్లైన్ లో వైరల్ అవ్వటం వల్ల సుమా మందన ప్రకారం ఆ ఇన్సిడెంట్ తర్వాత రక్షిత్ బిహేవియర్ లో చాలా పెద్ద చేంజ్ ని తీసుకొచ్చింది అని. సుమన్ మందన గారు ఆ ఆడియోలో చెప్పిన దాని ప్రకారం సినిమా రిలీజ్ అయ్యాక అంటే షూటింగ్ 2 o'clock కి కంప్లీట్ చేసుకున్న టైంలో రక్షిత్ అన్న అతని మేనేజర్ రష్మికకి కాల్ చేసి ఆమెను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఇమ్మీడియట్ గా కార్ లో ట్రావెల్ చేసి ఆమె ఫ్యామిలీ మధ్యలో ఉన్న టెన్షన్ గురించి మెన్షన్ చేస్తూ ఒక టైంలో రష్మిక మదర్ రక్షిత్ శెట్టి మదర్ ని అపాలజీ అడగాలి అని చెప్పింది అని ఆమె మెన్షన్ చేసింది. కానీ దానికి ఆవిడ ఒప్పుకోలేదని అండ్ ఆడియోలో ఇంకొక పాయింట్ రష్మిక అండ్ రక్షిత్ మధ్యలో ఏజ్ డిఫరెన్స్ గురించి కూడా స్పెసిఫై చేసింది. సుమన్ వందన ప్రకారం అప్పుడు రష్మికకి 21 years మాత్రమే అండ్ రక్షిత్ శెట్టి ఈజ్ అరౌండ్ 35 years అండ్ రిలేషన్షిప్ టైంలో రష్మిక మీద తన డామినేషన్ చూపించడానికి ట్రై చేసేవాడని స్పెసిఫై చేసింది. ఇంట్రెస్టింగ్ గా